వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 16, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 కింది దేశాలను పరిగణించండి. 1 ఆర్మేనియా, 2 జార్జియా, 3 ఇరాన్, 4 కిర్గిస్తాన్, 5 రష్యా, 6 ఉజ్బెకిస్తాన్. పైన పేర్కొన్న ఎన్ని దేశాలు కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ (CSTO) లో భాగంగా ఉన్నాయి? ఏ కేవలం 2, బి 3 మాత్రమే, సి కేవలం 4, డి 5 మాత్రమే. జవాబు బి. వివరణ: CSTO అనేది యురేషియాలో ఒక అంతర్ప్రభుత్వ సైనిక కూటమి. ఇందులో సోవియట్ అనంతర 6 రాష్ట్రాలు ఉన్నాయి: ఆర్మేనియా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా మరియు తజికిస్తాన్. 2002లో ఏర్పడింది. క్వశ్చన్ నంబర్ 2. సెమీ అటానమస్ ప్రాంతమైన కాటలోనియా కింది ఏ ద్వీపకల్పంలో ఉంది? 1 స్కాండినేవియన్ ద్వీపకల్పం, 2 ఐబీరియన్ ద్వీపకల్పం, 3 బాల్కన్ ద్వీపకల్పం, 4 క్రిమియన్ ద్వీపకల్పం. జవాబు 2. వివరణ: ఐబీరియన్ ద్వీపకల్పం. కాటలోనియా స్పెయిన్లోని ఐబీరియన్ ద్వీపకల్పంలోని ఈశాన్య భాగంలో ఉంది. క్వశ్చన్ నంబర్ 3. యాంటీ స్మోక్ గన్కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇది అతి చిన్న దుమ్ము మరియు కలుషితమైన కణాలను గ్రహించేందుకు వాతావరణంలోకి నెబ్యులైజ్డ్ నీటి బిందువులను చిమ్ముతుంది. ఇది దుమ్ము, PM2.5 మరియు PM10లను బంధించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది. వాటిని నీటితో పాటు క్రిందికి తీసుకువెడుతుంది. తుపాకీకి అనుసంధానించబడిన వాటర్ ట్యాంక్ వాహనంపై అమర్చబడి ఉంటుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు సి. వివరణ: 3 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నంబర్ 4. ఏసియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ ఎడిమేమ్ ప్లస్ కు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? సరైనది ప్లస్లో ఏసియన్ సభ్య దేశాలు మరియు వారి సంభాషణ భాగస్వాములు భద్రత మరియు రక్షణ సహకారంపై దృష్టి సారిస్తారు. 2010లో ప్రారంభ ప్లస్ సమావేశంలో భారతదేశం ఏసియన్ యొక్క సంభాషణ భాగస్వామి అయింది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. జవాబు ఏ. వివరణ: భారతదేశం 1992లో ఏసియన్ సంభాషణ భాగస్వామి అయింది. క్వశ్చన్ నంబర్ 5. లిథియంకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇది బ్యాటరీలు, న్యూక్లియర్ మరియు ఫోటోవోల్టాయిక్ పరిశ్రమల వంటి రంగాలలో విస్తృతమైన అనువర్తనాలను కలిగి ఉంది. భారతదేశపు మొట్టమొదటి లిథియం నిక్షేపం కర్ణాటకలో కనుగొనబడింది. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం నిల్వలకు నిలయం. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు ఏ. వివరణ: బొలీవియా ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం నిల్వలకు నిలయం, తర్వాత అర్జెంటీనా మరియు చిలీ ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 6. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఎవరు బంగ్లాదేశ్తో వన్డే ప్రపంచకప్ మ్యాచ్లో టైమ్డ్ అవుట్గా వెనుదిరగడం చర్చనీయాంశంగా మారింది? జవాబు శ్రీలంక సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్. వివరణ: అంతర్జాతీయ క్రికెట్లో ఇలా అవుటైన తొలి ఆటగాడు మాథ్యూసే. వికెట్ పడ్డాక నిర్ణీత వ్యవధి 2 నిమిషాల్లోపు బంతిని ఎదుర్కోకపోవడంతో బంగ్లా అప్పీల్ మేరకు అంపైర్ అవుటిచ్చాడు. క్వశ్చన్ నంబర్ 7. ఏ దేశ క్రికెట్ బోర్డుపై వేటు ICC క్రికెట్ కౌన్సిల్ సస్పెన్షన్ విధించినది? జవాబు శ్రీలంక బోర్డుపై. వివరణ: ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ లంక సభ్యత్వంపై ICC సస్పెన్షన్ విధించింది. తాత్కాలిక నిషేధం తక్షణం అమలోకి వస్తుందని చెప్పింది. తాత్కాలిక నిషేధం తక్షణం అమలోకి వస్తుందని చెప్పింది. గత 4 ఏళ్లలో శాశ్వత సభ్య దేశంపై ICC సస్పెన్షన్ విధించడం ఇది రెండోసారి. 2021లో ప్రభుత్వ జోక్యం కారణంగా జింబాబ్వే వేటుకు గురైంది. ప్రపంచకప్లో జట్టు పేలవ ప్రదర్శన చేయడంతో SLCని రద్దు చేసిన క్రీడల మంత్రి. క్వశ్చన్ నంబర్ 8. ద ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ IEC 2023 సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరికి పురస్కారాన్ని ప్రకటించింది?
జవాబు శ్రీనివాస ఫార్మ్స్ గ్రూప్ చైర్మన్ చిత్తూరి జగపతిరావు వివరణ మన దేశంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఎస్ఈసిసి వ్యవస్థాపకుల్లో ఈయన ఒకరు. ఆసియా దేశాల నుంచి ఈ అవార్డును అందుకున్న తొలి వ్యక్తి ఈయనే. క్వశ్చన్ నంబర్ 9 ప్రపంచ ఆకలి సూచీ 2023లో భారత్ ఎంత స్కోరుతో 111వ స్థానంలో నిలిచింది? జవాబు 28.7. వివరణ మొత్తం 125 దేశాలతో ఈ సూచీని రూపొందించారు. ఈ సూచీలో శ్రీలంక 60, నేపాల్ 61, బంగ్లాదేశ్ 81, పాకిస్తాన్ 102లు భారత్ కంటే మెరుగైన స్థానాల్లో నిలిచాయి. భారత బాలల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా 18.7గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ ర్యాంకులను లోపభూయిష్టం అంటూ భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్వశ్చన్ నంబర్ 10 సుప్రసిద్ధ ఎవరెస్ట్ శిఖరం ముందు 21,500 అడుగుల ఎత్తులో ఉన్న హెలికాప్టర్ నుంచి సోమవారం కిందకు దుమికారు. కాలాపత్తర్లోని ఎత్తైన ప్రదేశం 17,444 అడుగులు పై విజయవంతంగా ల్యాండ్ అయ్యారు. ప్రపంచంలోనే ఈ తరహా భారీ విన్యాసం చేసిన తొలి ఎవరు మహిళగా చరిత్రకెక్కారు? జవాబు ప్రముఖ భారతీయ మహిళా స్కైడైవర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత శీతల్ మహాజన్ 41. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.